ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు పండగ చేసుకుంటున్న రోజు ఇది. ఇక బాహుబలి విడుదల తరువాత చూసిన ప్రేక్షకులు, చూడబోతున్న ప్రేక్షకుల ఉత్కంఠకు ఇప్పుడు మాటల్లో చెప్పలేదు. ఇక ఐమాక్స్ దగ్గర పరిస్థితిని తెలుసుకుందాం. మా ప్రతినిధి కృప సిద్ధంగా ఉన్నారు అక్కడ సంగతులను అందించడానికి. కృప, 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఈ రోజు రిలీజ్ అవుతోంది. మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. 8:45కు షో స్టార్ట్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా మూవీ వాచ్ చేసేందుకు, రాజమౌళి తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని చూసేందుకు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మహిళల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మూవీ చూడటానికి ఎక్సైట్మెంట్తో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా, అలాగే శివుడిగా, అలాగే దేవసేనగా అనుష్క, అలాగే కట్టప్ప శివగామిగా రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ చూసేందుకు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక క్వశ్చన్. అలాగే దేవసేన ప్రభాస్కు సంబంధించి పోస్టర్స్ కానీ టీజర్స్ ట్రైలర్స్ చూసినప్పుడు అవి చాలా అద్భుతంగా వచ్చాయి. కాబట్టి ఈ మూవీలో వాళ్ళది మధ్య ఎమోషన్ సీన్స్ కానీ, లేకపోతే రొమాంటిక్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, అలాగే బల్లాల దేవుడికి శివుడికి మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుంది, అమరేంద్ర బాహుబలి మహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠిస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మరి కాసేపట్లో ఆడియన్స్ అంతా కూడా ఈ మూవీని చూడబోతున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ అండి. పిల్లలతో మాట్లాడడం. మీరు చెప్పండి. హాయ్ అమ్మా. బాహుబలి 1 చూసారా? చూసాను. ఓకే, మరి బాహుబలి 2 ఈ రోజు చూడబోతున్నారు. మెయిన్ ఎందుకు అంటే ఏం చూడాలనుకుని వచ్చారు? ఫస్ట్ డే ఫస్ట్ షో అదే కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని చూడడానికి వచ్చి. మీరేమనుకుంటున్నారు ఎందుకు చంపాడని? ఏమో చూస్తేనే కానీ తెలియదు కదా. పాటలు విన్నారా? ఇది కొత్తవి వినలేదు నేను ఇంకా. 1 నచ్చిందా? బాహుబలి 1 సూపర్ 1. ఇప్పుడు బాహుబలి 2 చూడడానికి వచ్చారు. బాహుబలి 1 సూపర్, బాహుబలి 2 చూడడానికి వచ్చారంటున్నారు. ఓకే, మీరండి ఎలా అనిపిస్తుంది? 2 years వెయిట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మొత్తం అందరూ కూడా, అంటే అతను 4 years డేట్స్ ఇచ్చి మూవీ కోసమే తను మొత్తం టైం అంతా స్పెండ్ చేశారు. ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మూవీని చూడడానికి? మరి కాసేపట్లో వెళ్తున్నానంటే వెయిటింగ్, చాలా వెయిట్ చేస్తున్నాం కదా ఎప్పటి నుంచో. పాటలు విన్నారా? విన్నాను. ఓకే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానికి మీరేం చెప్తారు ఆన్సర్? చూస్తే కానీ తెలియదు. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ షో చూడాలి అంటే ఫస్ట్ రిలీజ్ అయిన రోజే చూడాలి అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ఈవెన్ మరి కాసేపట్లో లోపలికి వెళ్ళబోతున్నారు. సో మూవీ చాలా బాగుంటుందండి. అంటే ఇప్పటికే చూసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పటివరకు రివ్యూస్ చూసిన వాళ్ళు కానీ చాలా అద్భుతంగా వచ్చింది ప్రతి ఫ్రేమ్ కూడా అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటండి అంటే ఫస్ట్ బాహుబలి 2 చూడడానికి ప్రేక్షకులందరూ కూడా వచ్చేస్తూ, అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు మూవీ గురించి? అందరూ వెయిట్ చేస్తున్నారండి. మంచి సినిమా చూడడానికి. ఒక ఆరోగ్యకరమైన సినిమాలు తీసే అరుదైన దర్శకుడు రాజమౌళి. రెండవది, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ స్టాండర్డ్స్ని దాదాపుగా 1000 times అతను తప్ప ఇంకెవరూ చేయలేరనే స్థితికి తీసుకువెళ్ళిన వ్యక్తి అతను. రెండవది, అసలు అతను సినిమా, అతనిలో గొప్పతనం ఏంటంటే సినిమా ఎంత అద్భుతంగా తీయగలడో దాన్ని మార్కెట్ కూడా అంత అద్భుతంగా పబ్లిసైజ్ చేయగలడు అతను. సో దాంతో మొత్తం ఇవాళ స్కూల్స్ లేకపోవడం ఒక అదృష్టం అయితే, అసలు కాలేజెస్ కానీ, మా అబ్బాయి అయితే అసలు రాత్రి సినిమా చూసేసాడు. మాకంటే అంటే ఇది ఒక క్రెడిట్గా ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎగ్జామ్స్లో అసలు వాడు ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా ర్యాంకా వీటికంటే ముందు అసలు బాహుబలి టికెట్ సంపాదించడం అనేది ఇట్స్ ఏ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లాంటిది. అందులో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే 2 రోజుల తర్వాత కాస్త రష్ తగ్గుతుంది కదా. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళం 2 రోజులు వెయిట్ చేయలేరంటే 2 రోజులు కదా 2 నిమిషాలు వెయిట్ చేయలేము అనే పిల్లలు అనే స్థితికి, అంటే ఒక మంచి సినిమా చూస్తున్నాం, మంచి ఎంటర్టైనరు, ఒక మంచి సినిమా చూస్తున్న అనుభూతి అందరికీ ఉంది. మీరు చెప్పండి. హాయ్ అండి. బాహుబలి 2 అంటే 2 ఏళ్ళు వెయిట్ చేసాము, ఒక 2 రోజులు ఆగితే టికెట్లు హ్యాపీగా దొరుకుతాయి కదా అనే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఇప్పుడే చూడాలి 2 నిమిషాలు కూడా వెయిట్ చేయలేమని కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? మా పరిస్థితి కూడా అదే. ఎందుకంటే బాహుబలి అనేది ఒక సినిమా కంటే కూడా ఒక టెక్నికాలిటీస్ కోసం మీడియాలో ఉన్నా కూడా, మేము ఈ ఫీల్డ్లో వాళ్ళమైనా కూడా అసలు ఎలా తీసుంటారు, ఎలా చేస్తుంటారు అనేది మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోదగినటువంటి విషయాలు, నేర్చుకోవలసిన విషయాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేస్తుంది. సో న్యాచురల్లీ సెకండ్ పార్ట్ అంతకు మించి ఉంటుంది కాబట్టి దీనిలో తెలుసుకోవాల్సిన విషయాలు
చాలా ఉన్నాయి. ఈవెన్ మేము ఎంత సీనియర్స్ అయినా కూడా టీవీ ఇండస్ట్రీలో, బట్ ఈ సినిమా నుంచి నేర్చుకోదగినవి చాలా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు. ఓకే, మనం చూస్తున్నాం కదా, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే బల్లాల దేవుడిగా రానాది ఎలా ఉంది చూడాలని ఎక్సైట్ ఒక ఫీల్తో అంటే మరి కాసేపటి చూడబోతున్నా ఉంటున్నారు. ఎవరిని చూడడానికి వచ్చారు మెయిన్ మూవీలో? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా ఎక్సైట్మెంట్ చూడడానికి వచ్చాం. ఓకే, పాటలు ఏమైనా విన్నారా? ఈవెన్ టీజర్ ట్రైలర్స్ చూస్తుంటారు, అంటే దేవసేనగా అనుష్క అండ్ అమరేంద్ర బాహుబలి బాణాలు ఇలా వదలడం కానీ ఇవన్నీ కానీ అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? అంటే చూడాలని ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనుష్క ఎట్లా స్పోర్ట్ ఫైటింగ్ ఎలా చేసిందో చూడాలనిపించింది అనిపడింది. సో సినిమాలో ఇంకా బ్యూటిఫుల్, షీ మైట్ లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. గురించి ఏం చెప్తారు? బళ్ళాల దేవుడు డైలాగ్స్ లైక్ స్టోరీలో ట్విస్ట్ అది ముందు పార్ట్ 1లోనే కొంచెం ఏదో రివీల్ అయింది. సో అది తెలియాలని ఎక్సైట్మెంట్తో ఉన్నాం ఇంకా. ఓకే, నువ్వు బాహుబలి 2 చూడడానికి వచ్చావు, నేను దేని ఏం చూడడానికి వచ్చావు? అంటే ఫైటింగ్స్ చూడడానికి వచ్చావా లేకపోతే విజువల్స్ నా ఏంటి? ఫైటింగ్స్ ఏమున్నాయి ఇందులో? ఏ ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రభాస్. అవునా?